హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పై మైనింగ్ యాప్లో లాకింగ్ పీరియడ్ గురించి మనం తెలుసుకుందాము. సో లాకింగ్ పీరియడ్ అంటే మనం ఎన్ని ఇయర్స్ లాకింగ్ పీరియడ్లో పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ లాకింగ్ పీరియడ్లో పెట్టుకోవాలి అని చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాని గురించి ఈ షార్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటుగా ఇంకొక టిప్ అనేది నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. చాలామంది సార్ మేము పై కాయిన్ యాప్ అనేది పై మైనింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఈ యాప్లో మేము కేవైసీ వెరిఫై చేసుకోవడానికి చేయడానికి వెళ్తుంటే అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళకి నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే పై మైనింగ్ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మినిమం 30 days మైనింగ్ చేసిన తర్వాతే మనం కేవైసీ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతాము. సో దయచేసి ఎవరు కూడా కొత్తగా రిజిస్టర్ అయ్యి మాకు కేవైసీ వెరిఫికేషన్ అవ్వట్లేదని మాత్రం అనకండి, ఓకేనా? సో ఎందుకు అంటే కేవైసీ వెరిఫికేషన్ అవ్వాలంటే మినిమం 30 days మనం మైనింగ్ అనేది చేసి ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు లాకింగ్ పీరియడ్ గురించి మనం మాట్లాడుకుంటే నేను మీకు క్లియర్గా మొబైల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో లాకింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు మన పై మైనింగ్లో. సో ఈ లాకింగ్ పీరియడ్లో మనం ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి, ఎన్ని ఇయర్స్ లేదా ఎన్ని మంత్స్ మనం లాకింగ్ పీరియడ్ అనేది పెట్టుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది లాకింగ్ పీరియడ్ మనం ఎలా పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, అసలు దానివల్ల మనకి ఏంటి బెనిఫిట్, ఇవంతా కూడా ఇప్పుడు మనం యాప్లో చూద్దాము. సో ఇది వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ అనమాట, కొత్తగా రిజిస్టర్ అయ్యారు. సో వాళ్ళ గురించి నేను ఇది చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనము పై యాప్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మీకు 3 dots కనిపిస్తే పైన లెఫ్ట్లో ఇక్కడ మీరు చూస్తే హోమ్, మెయిన్ నెట్, పై బ్రౌజర్, పై యూటిలిటీస్ ఇట్లా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు. సో దీనిలో సెకండ్ ఆప్షన్ మెయిన్ నెట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్యాలెన్స్ డాష్బోర్డ్లో అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్, మైగ్రేటెడ్ అని చెప్పి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో వీటి కింద మీకు అంటే అన్వెరిఫైడ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫరబుల్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, మైగ్రేటెడ్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దాని కింద మనము ఈ 3 ఆప్షన్స్ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్, మైగ్రేటెడ్ టు మెయిన్ నెట్ ఇవి పక్కన పెట్టేస్తే వీటి కింద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది. సో మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఉంది కదా. సో ఈ మెయిన్ నెట్ అంటే ముందుగా మెయిన్ నెట్ చెక్ లిస్ట్ గురించి మీకు చెప్తాను. సో ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏంటంటే మనం కేవైసీ వెరిఫై చేసుకోవడానికండి. సో ఇక్కడ వీళ్ళు 6th ఆప్షన్ వరకు వీళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. సబ్మిట్ యువర్ కేవైసీ అండ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయగానే బఫర్ అయ్యి ఏం చూపిస్తుందంటే ఇది ఇట్లా వచ్చింది కదా, ఆటోమేటిక్ అదే బఫర్ అవుతుంది. బఫర్ అయ్యి అదే రీడైరెక్ట్ చేస్తుందండి. సో రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పై కేవైసీ వెరిఫికేషన్, స్లాట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అట్ దిస్ టైమ్ అని చూపిస్తుంది. అయితే ఇది ఇలా ఎందుకు చూపిస్తుంది, రిమెంబర్ అని చెప్పి కింద 3rd లైన్లో మీరు చూస్తే యూ మస్ట్ కంప్లీట్ అట్లీస్ట్ 30 మైనింగ్ సెషన్స్ బిఫోర్ యూ కెన్ అప్లై ఫర్ కేవైసీ. మీరు కేవైసీకి అప్లై చేయాలి అంటే, చేయాల్సి వస్తే ముందుగా 30 రోజులు కనీసం మైనింగ్ చేసి ఉండాలి పై మైనింగ్ యాప్లో. సో ఇది చూపించడం కోసం నేను దీనిలోకి రావడం జరిగిందనమాట. ఓకే మీద మనం క్లిక్ చేసేద్దాము. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోయి బ్యాక్కి వెళ్దాము. బ్యాక్కి వెళ్ళిన తర్వాత దాని కింద కాన్ఫిగర్ లాకప్ రేట్ అని ఉంది. ఈ కాన్ఫిగర్ లాకప్ రేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాన్ఫిగర్ లాకప్ సెట్టింగ్స్ అని కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక లాకప్ పర్సంటేజ్ ఇక్కడ మనకి 25, 50, 90, 100, 200 కూడా చూపిస్తుంది. కానీ మనకి కేవలం 100% వరకు మాత్రమే వెళ్తుంది. 200% గురించి మనం మాట్లాడితే 200% అవైలబుల్ లేటర్ అని కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి 100% వరకు ప్రస్తుతానికి ఆప్షన్ ఉంది. లాకప్ డ్యూరేషన్ చూస్తే మీరు 2 weeks, 6 months, 1 year, 3 years వరకు ఉంది. అయితే ఇక్కడ నేను సజెస్ట్ చేసేది మిమ్మల్ని ఓన్లీ 50% పెట్టుకోండి. 2 weeks ఆర్ 6 months వరకు మాత్రమే పెట్టుకోండి. ఎందుకు అంటే ఇది మనకి అన్వెరిఫైడ్, ట్రాన్స్ఫరబుల్ ఏవైతే ఉన్నాయో అవి మైగ్రేట్ అవ్వడానికి మనం లాకప్ పీరియడ్ అనేది పెట్టుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఈ లాకప్ పీరియడ్ అనేది మైగ్రేట్ అవ్వడానికి ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఇక్కడ 6 months పెట్టుకున్నారు. ఈ 6 months ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే మనకి కేవైసీ వెరిఫై అయిపోయి 9 steps మనం ఫినిష్ చేస్తామో,
ఇక్కడ చూడండి 9 స్టెప్స్ మనం ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇక్కడ ఈ 9 స్టెప్స్ ఉన్నాయి కదా, మైగ్రేట్ టు మెయిన్ నెట్ అని చెప్పి ఈ 9 స్టెప్స్ ఎప్పుడైతే ఫినిష్ అవుతాయో అక్కడి నుంచి కూడా మీకు ఇక్కడ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్కి పెట్టుకున్నారు, 1 ఇయర్ మీరు ఎప్పుడైతే 9 స్టెప్స్ ఫినిష్ చేస్తారో అక్కడ నుంచి కౌంట్ ఉంటుంది. అంతేగాని మీరు యాప్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో, మీరు మైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడ నుంచి కాదు. కాబట్టి మీరు 6 మంత్స్ పెట్టుకోండి, లాకప్ పర్సంటేజ్ 50% పెట్టుకున్న 50% ఇనఫ్, అండ్ లాకప్ డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్స్ ఆ 2 వీక్స్ అంతే చాలు. సో అలా పెట్టుకుని మీరు అది ఉంచుకోండి, అంతేగాని 1 ఇయర్ 3 ఇయర్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఒకవేళ మీరు కనుక 3 ఇయర్స్ లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ పెట్టారనుకోండి, ఇక్కడ 6 మంత్స్ నుంచి 1 ఇయర్కి పెడితే ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే కేవైసీ వెరిఫై అవుతుందో, మీరు మైగ్రేట్ టు మెయిన్ నెట్ 9th స్టెప్ కూడా అవుతుందో అక్కడ నుంచి మీకు 1 ఇయర్ టైం పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అప్లై చేశారండి, మీకు ఇప్పుడు కేవైసీ మొత్తం 9 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మీకు 2025 ఎండింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు లాకప్లో ఉన్నవన్నీ కూడా మీకు రిలీజ్ అవుతాయి. అదే మీరు 3 ఇయర్స్ పెట్టారు. సో 3 ఇయర్స్ పెడితే ఇక్కడ నుంచి అంటే 2024 ఎండింగ్లో మీరు చేశారు కాబట్టి 25, 26, 27 అంటే 2027 అయిపోయిన తర్వాత మీకు లాకప్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనము 6 మంత్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో మీకు ఇదే నేను చెప్పాలనుకున్నాను. సో సింపుల్గా చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా ఫ్రెండ్స్, సో పై మైనింగ్లో లాకింగ్ పీరియడ్ ద్వారా మనము ఎట్లా బెనిఫిట్ పొందుతాము, ఎన్ని ఇయర్స్ లాకింగ్ అనేది పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ అనేది పెట్టుకోవాలి అనేది మీరు చూశారు కదా. సో ఇటువంటి మరిన్ని అద్భుతమైన ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు కావాలి అంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుంది. సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే 10 మందికి చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో అఫీషియల్గా నేను టెలిగ్రామ్ ఛానల్ మనీ టెక్ బ్లాగర్ అని చెప్పి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్, యూస్ఫుల్ టిప్స్, ఎవ్రీథింగ్ అర్నింగ్కి సంబంధించి, టెక్కి సంబంధించి కూడా నేను అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు వెళ్ళి మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నేను చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా బాగా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా. అండ్ ఆల్సో మరలా ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.